హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు బుధవారం. మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే 52,000 ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ ఏదైతే ఉందో దాని కింద క్లోజ్ అయింది. మైల్డ్ బేరిష్గా ఉంది, నిఫ్టీ కూడా బేరిష్గా క్లోజ్ అయింది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం, ప్రస్తుతం ప్లేయర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది. ఒకసారి నిఫ్టీ అనేది మనం పరిశీలించినట్టయితే 25,250 దగ్గర అంటే 240 ఆ రేంజ్లో ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది, బట్ మార్కెట్ అయితే పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ ఈరోజు ఏం జరిగిందంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. సో లాట్ ఆఫ్ వోల్టాలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తే నెగిటివ్గానే క్లోజ్ అయింది ఓవరాల్గా, అండ్ ఇండిసిషన్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్, బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, ఇది ఈ యొక్క హ్యామర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కదా, హైని జస్ట్ అలా టచ్ చేసింది 25,220 అనుకోవచ్చు అప్రాక్సిమేట్గా. అక్కడ నుంచి వెంటనే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. హైయర్ లెవెల్స్లో కొంత స్ట్రగుల్ అవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ మనం ఇంట్రాడే చేయాలి అంటే ఫ్రెండ్స్, వీటిని ఏంటంటే పివోట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. పివోట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే S1 దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ నుంచి కూడా స్లోగా కిందకి రావడం అనేది జరిగింది. ఇక్కడ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ పివోట్ దగ్గర రిజెక్షన్ జరిగింది. ఇది గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. ఓ రకంగా ఏంటంటే మార్కెట్ వోలటైలిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ మనం ఆప్షన్ బై చేయాలి ఓకే అంటే కూడా ఈ యొక్క లెవెల్ దగ్గర మనం పుట్ అనేది బై చేయాలి, ఈ యొక్క లెవెల్ దగ్గర మనం ఏంటంటే కాల్ అనేది బై చేయాలి, ఈ యొక్క లెవెల్ దగ్గర మనం అగైన్ ఏంటంటే పుట్ అనేది బై చేయాలి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మార్నింగ్ ఏం చెప్పుకున్నామంటే 25,016 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి, ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి దట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకు మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ని చూడండి, సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే మనకి ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. ఇటువంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనం కానీ ఎంట్రీ తీసుకుంటే బెస్ట్ రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది. సో ఎనీహౌ అక్కడ నుంచి కూడా కిందకి వెళ్ళడం, మళ్ళీ ఈ యొక్క S1ని బ్రేక్ చేయటం. ఓకే, దాని తర్వాత కింద నుంచి మళ్ళీ ఏం జరిగిందంటే కైండ్ ఆఫ్ W ప్యాటర్ను, స్మాల్ కన్సోలిడేషన్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళడం, వెరీ సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం. ఒకసారి ఫిబొనాకీ లెవెల్ అనేది డ్రా చేస్తున్నా చూడండి, ఎగ్జాక్ట్గా 78.6 లెవెల్ దగ్గరికి రాగానే మళ్ళీ ఏం చేశారంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. ఓకే, ఎనీహౌ ఆ సెల్ ఆన్ రైజ్ అయితే ప్రస్తుతానికి ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే ఈరోజు చూస్తే కన్స్ట్రక్షన్ అండ్ ఆయిల్లో కొంత రికవరీ అనేది కనిపించింది. ఆటోమొబైల్, ఐటీ కంపెనీ, కన్జంప్షన్, హెల్త్ కేర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ముఖ్యంగా ఆటోమొబైల్స్ అండ్ ఐటీ ఇండస్ట్రీస్ సిగ్నిఫికెంట్ డ్రాప్ అయినాయి అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక నిఫ్టీ 50 అనేది చూస్తే ఫ్రెండ్స్, మనకి HDFC బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ కంట్రిబ్యూట్ చేసినప్పటికి కూడాను మనకేంటంటే మార్కెట్ అనేది నెగిటివ్లో క్లోజ్ అయింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, ICICI బ్యాంక్ అనేది ఈరోజు టాప్ లూజర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆఫ్కోర్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి, ఎందుకంటే ఇవి హెవీ వెయిటేజ్ కాదు. M&M కానీ మన ట్రెంట్ ఓకే, అండ్ ITC కూడా 1% పడిపోయింది. బట్ ఎనీహౌ నిఫ్టీని డ్రాగ్ చేసిన టాప్ కంపెనీల్లో ఇన్ఫోసిస్, ICICI బ్యాంక్, M&M. ఈ మధ్యకాలంలో M&Mలో కొంత అంటే బాగానే వెళుతుంది పైకి, బట్ హయ్యర్ లెవెల్లో మాత్రం కొద్దిగా కాషియస్గానే ఉంటున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. M&M, మహీంద్రా అండ్ మహీంద్రాలో మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక హయ్యెస్ట్ డెలివరీ తీసుకుంటున్న స్టాక్స్లో ఈథర్, AI ఇంజనీరింగ్, వినతి ఆర్గానిక్స్, బాలాజీ ఎలక్ట్రికల్స్ అండ్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ నిన్న కూడా వచ్చినట్టుంది కదా, అండ్ వర్ల్పూల్, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్. వీటిలో ఏంటంటే హయ్యెస్ట్గా డెలివరీ క్వాంటిటీ అనేది తీసుకుంటున్నారు. డెఫినెట్గా వీటిలో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కూడా మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీతో అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఏంటంటే న్యూ ల్యాండ్ ల్యాబ్స్, ధాని, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఉషా మార్ట్, ట్రై టర్బైన్, ఏంజల్ వన్, నువామా, CG పవర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మోతీలాల్ మనం 700 దగ్గర డిస్కస్ చేసుకున్నాం. స్టిల్ హోల్డ్ చేస్తున్నా నేను, తక్కువ క్వాంటిటీ. బట్ చూడండి ఒక్కరోజే 4% అనేది పెరిగింది. క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్ ఇది. ఇవి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే లాస్ట్ 7 డేస్ అనేది మనం చూస్తే దగ్గర
20% దాకా ఇవి గ్రీన్లో ఉన్నాయి. అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే జిందాల్ స్టార్ అండ్ డీమార్ట్ ఈరోజు స్లైట్ నెగిటివ్ అయితే క్లోజ్ అయింది. స్పందన, రేణుక, క్రెడిట్ యాక్సెస్, జీపీఎల్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఐడియా టాప్ అండర్ పర్ఫార్మర్గా ఉన్నాయన్నమాట. ఇక మ్యాక్స్ పెయిన్ అనేది చూద్దాం. దానికంటే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇంట్రాడేలో రేపే ఎక్స్పైరీ ఉంది అండ్ 25,000 కాల్ యాడ్ అయింది. నిన్నేమో యాడ్ అయింది 25,200 కాల్ యాడ్ అయింది. ఈరోజు 25,000 కాల్ యాడ్ అయింది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూద్దాం పుట్స్ కాల్స్ ఎలా ఉన్నాయి అనేది. టోటల్ కాల్స్ ఏమో 15 కోట్లు ఉన్నాయన్నమాట. రఫ్గా తీసుకుందాం 8 crores ఉన్నాయి. ఆల్మోస్ట్ డబుల్ అనేది కాల్స్ అనేది సెల్ చేశారు. ఓవరాల్గా మార్కెట్ అనేది ప్రస్తుతానికి వ్యూ ఎలా ఉందంటే ఓవర్గా సెల్ చేశారు. కాల్స్ బేరిష్ వ్యూలోనే ఉన్నారు. పుట్ కాల్ రేషియో 0.55 అనేది సైజ్ చేస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్స్పైర్ అయింది. మొత్తం మీద 52,000 రౌండ్ నెంబర్ కింద అయితే క్లోజ్ చేశారు. నెక్స్ట్ వీక్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే వెరీ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది. మొత్తం మీద పుట్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇది దూరంగా వెళ్ళి ఉండొచ్చు బహుశా. ఓకే, సో ప్రాబ్లీ అలా అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గరగా అయితే మనకి ఎక్కడ కూడా పుట్స్ కనిపించట్లేదు. కానీ కొంచెం డిస్టెన్స్కి వెళితే డౌన్ సైడ్, ఎందుకంటే మార్కెట్ చాలా కిందకి వెళ్ళిపోయింది కదా, కొద్దిగా బౌన్స్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో బ్యాంక్ నిఫ్టీ పుట్స్ అయితే సెల్ చేసినట్టు మనకి డేటా అనేది చెప్తూ ఉంది. మ్యాక్స్ పెయిన్ నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే 25,200కు వచ్చినట్టుంది కదా, ప్రస్తుతం 25,500 చూపిస్తూ ఉంది. ఓకే, సో చూద్దాం. 25,500 అంటే ఇంకా ఎక్కడుంది మనకి 24,970 అంటే ఇంకా 530 పాయింట్లు పైన ఉంది. ఓవర్సోల్డ్ లెవెల్లో కనిపిస్తుంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఈ యొక్క పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే 0.5 కింద ఉందంటే ఓవర్సోల్డ్ లెవెల్ అనమాట. ఎనీ మూమెంట్ బౌన్స్ అవ్వచ్చు, బట్ 1-2 days ఏదైనా మనం అబ్జర్వేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈరోజు అగైన్ ఇంపార్టెంట్ ఏదైతే సెంటిమెంట్ ఉందో 25,000 లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో 2 days నుంచి ఇండెసిషన్ క్యాండిల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. బట్ అంత సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అయితే జరగలేదు. సో చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్, గ్లోబల్గా మనకి అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. స్టిల్ ఒక స్ట్రెంగ్త్ అనేది లేదనమాట మార్కెట్స్లో. ఎఫ్ఐఎస్ ఏమో కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. మనం అనుకున్నాం కదా, ఇద్దరు పోటాపోటీగా ఒకరోజు సెల్లింగ్ ఒకరోజు బయింగ్, అది వేరు. బట్ కంటిన్యూస్గా తీసేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇన్వెస్టర్ కూడా ఆలోచిస్తారనమాట. ఓకే, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, అందరూ వెళ్ళిపోతున్నారు, ఇట్లా కూడా ఆలోచిస్తూ ఉంటారు సైకలాజికల్గా. బట్ ఏదైనా ఒకసారి రివర్స్ అయిందంటే ఫుల్ ఫోర్స్తో ఏదైనా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనమైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సూన్ అనమాట, బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో. సో లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ యొక్క లైక్ అనేది చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.